ఆటోమేటిక్గా సోదరుకు ఉంటాయి కదా, పరోక్షంగా సహకరించేది ఏముంటుంది ఇంకా ఆయన అందులో. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు చూస్తుంది, తను ఎదగాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ కనుక ఒప్పుకుని తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు అర్జెంటుగా గొల్లుమంటున్నారు పవన్ కళ్యాణ్ మాటలకి? హైందవ శంకరరావు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇవన్నీ తెలుగుదేశంలోనే ఒక భయాత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. అందుకని వాళ్ళు నిలదీస్తున్నారు. ఎందుకని అంటే అక్కడే అసలు లాజిక్ ఆధారపడింది. వీళ్ళు కాప్ పోలరైజేషన్ వైపు బీజేపీ వెళ్తోంది అన్నటువంటి భయం పట్టుకుంది అక్కడ. ఇది చాలా ప్రమాదకరం అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వాలన్నా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రతో పోలిస్తే కొంచెం ఒక అడుగు ముందుగానే ఉంది, అక్కడ అధికారంలోకి రావాలన్నా చిరంజీవి సహాయ సహకారాలు అవసరమని అన్న భావిస్తోందా? చిరంజీవి సహాయ సహకారాలు వాళ్ళు ఏమి ఆశించట్లేదండి. చిరంజీవికి పెద్దరికంగా విలువిస్తున్నారు, కుల పెద్దకి విలువిస్తున్నారు. కాపులు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి అతనికి విలువిస్తున్నారు. అదే సమయంలో కాపులతో కలిసి సాగుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాడిని ముందు పెట్టారు అక్కడ. కేంద్ర మంత్రి ఎందుకు ఇచ్చారు అక్కడ? అంతకుముందు ఎన్నిసార్లు చూసినా కూడా ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏ సామాజిక వర్గం, హరిబాబు ఏ సామాజిక వర్గం, అంటే ఎక్కువగా కేంద్రంలో అయితే రాజులు, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కృష్ణన్ రాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు